మీరు ఇలా ఈ ఇంట్లో రాయాలి లేకపోతే పలానా అట్మాస్ఫియర్ కావాలి, బయటికి వెళ్తేనే నేను రాయగలుగుతా, ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? నిశ్శబ్దం, ప్రశాంతత. అది 4 కొండల మధ్య ఉన్న లోయలో వచ్చినా, 4 గోడల మధ్య ఉన్న గదిలో వచ్చినా చాలు, అక్కడ పాట బాగా రాయొచ్చు. ఆహా, ఓకే. అంటే ఒక పాటకి మనం చాలా కష్టపడతాం, వాటికేమో అంత రికగ్నిషన్ రాదు. బట్ సునాయాసంగా ఇది చాలా ఈజీగా రాసేసాను పాటకి చాలా గుర్తింపు వస్తుంది. అలాంటి పాటలు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? నేను ఇంకేం కావాలి చాలా సునాయాసంగా రాసిందే. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా అని ఒక పాట రాశాను నేను. ఇది అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో. అది నేను చాలా కష్టపడాను కాదు, కానీ చాలా ఒక్కొక్క పదాన్ని సూది మొనలోంచి దారం ఎక్కించినంత శ్రద్ధతో రాసిన పాట అన్నమాట. అది ఎక్కువ గుర్తింపు వస్తుంది అనుకున్నాను, రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయి వరకు అండి. ఏదో మన కెరీర్ స్టార్టింగ్లో ఒక ఉత్సుకత ఉంటుంది చూడండి, ఇది హిట్ అవుద్దా, ఇది అవుతుంది. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏంటవుద్దంటే మన సక్సెస్ కంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేసే స్థాయికి వెళ్ళిపోతాం. సో రాస్తున్నప్పుడు ఏదైతే మన మనసులో ఒక రకమైన స్పందన కలిగిందో, ఓ పదం పడగానే భలే పడింది అని ఒక ఆ డోపమైన్లు ఏవో రిలీజ్ అవుతూ ఉంటాయి కదా లోపల, అవి రిలీజ్ అయిపోయాక అది సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒకటే, ఆ ప్రాసెస్ని మనం బాగా ఆస్వాదించేసాం కాబట్టి. అది కరెక్ట్ అండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి రిజల్ట్ కన్నా. అంతే. ఇప్పుడు డెస్టినేషన్ కంటే జర్నీని ఎంజాయ్ చేసాం అనుకోండి, ట్రిప్ హిట్ అవుతుంది. ఒక డెస్టినేషన్ కోసమే జర్నీ చేసాం అనుకోండి, కడుపులో తిప్పుతుంది. గోతులు వస్తూ ఉంటాయి, గతుకులు వస్తూ ఉంటాయి, మధ్యలో ఎవడ వెహికల్కి సొట్ట పెడతా ఉంటాడు. ఇవన్నిటిని చూసుకుంటాం.